అబ్ కీ బార్ 400 పార్ ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ నినాదం ఇది. కూటమితో సంబంధం లేకుండా బీజేపీ కూడా టార్గెట్ పెట్టుకుంది. అదే ఆపరేషన్ 370. కానీ కమలనాథుల లెక్క తప్పింది. ఎన్డీఏ 400 కాదు కదా, కనీసం 300 మార్కును కూడా అందుకోలేకపోయింది. బీజేపీ అయితే 250 మార్కును కూడా టచ్ చేయలేకపోయింది. కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ అధికారంలోకి రాబోతోంది. కానీ అఖండ మెజారిటీతో అంతులేని బలంతో హ్యాట్రిక్ విజయాన్ని మరింత పరిపూర్ణం చేయాలన్న వ్యూహం మాత్రం బెడిసికొట్టింది. ఇంతకీ కాషాయ కండువాల లెక్క ఎక్కడ తప్పింది? దీనిపైనే వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. అయోధ్య రాముడి మీద కమలనాథులు పెట్టుకున్న ఆశలు ఫలించలేదు. నిజానికి బీజేపీ ఎదుగుదల వెనుక అయోధ్య రాముడి పాత్ర చాలా కీలకమైంది. అయోధ్య రాముడి ఆలయ నిర్మాణం సాకారం అయిన వేళ దేశమంతా పులకించిపోయింది. దీంతో అబ్ కీ బార్ 400 పార్ నినాదాన్ని అందుకునే క్రమంలో అయోధ్య రామయ్య అండగా నిలుస్తాడని బీజేపీ భావించింది. కానీ జరిగింది మాత్రం వేరు. మరోవైపు కాషాయ దండు తమకు తిరుగులేదని ధీమాగా ఉన్న రాష్ట్రాల్లో ఊహించని ఫలితాలు ఎదురయ్యాయి. సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. మరోసారి మోదీ నాయకత్వంలో ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ ని దాటి ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రాబోతోంది. జవహర్లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడో పర్యాయం ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించిన నాయకుడిగా మోదీ సరికొత్త రికార్డును సృష్టించబోతున్నారు. ఎలాగైనా కేంద్రంలో పవర్లోకి రావాలన్న ఇండియా కూటమి ఆశలపై మోదీ నీళ్లు చల్లగలిగారు. ఇవన్నీ బానే ఉన్నాయి. కానీ మరోమారో విజయం సాధించామన్న ఆనందంతో పాటు తమ బలం తగ్గుతోందా అన్న ప్రశ్నార్థకాలు కూడా బీజేపీ నేతలను వెంటాడుతున్నాయి. ఎందుకంటే ఈ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గీసిన స్కెచ్ వేరే ఉంది. అత్యంత బలంగా దేశంలోనే తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించాలన్న పట్టుదలతో ఎన్నికల బరిలోకి దిగింది. అబ్ కీ బార్ 400 పార్ ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ నినాదం ఇది. ఎట్టి పరిస్థితుల్లోనూ 400 స్థానాలకు తక్కువ కాకుండా కూటమి విజయం సాధించాలన్నది బీజేపీ టార్గెట్ గా పెట్టుకుంది. క్లుప్తంగా చెప్పాలంటే 70% పైగా ఎంపీ స్థానాలను కూటమి దక్కించుకోవాలన్నది లక్ష్యం. అదే సమయంలో అటు బీజేపీ కూడా 370 ఎంపీ స్థానాలను గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2019లో బీజేపీ గెలుచుకున్న ఎంపీ స్థానాలు 303. కానీ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మాత్రం ఎన్డీఏకి అధికారాన్ని అప్పగిస్తూనే అనుకున్న లక్ష్యాన్ని అందించలేదు. అబ్ కీ బార్ 400 పార్ అనే నినాదానికి 100కు పైగా స్థానాల దూరంలోనే ఎన్డీఏ ఆగిపోయింది. అదే సమయంలో బీజేపీ 300 మార్కును కూడా అందుకోలేకపోయింది. 370 ఎంపీ స్థానాలను సాధించాలన్న లక్ష్యాన్ని అందుకోవటంలో బీజేపీ విఫలమైంది. అదే సమయంలో 2019లో గెలుచుకున్న 303 స్థానాలను కూడా అందుకోలేకపోయింది. ఎన్డీఏతో సంబంధం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ని 2014, 2019 రెండు పర్యాయాలు అందుకున్నది. అందుకే ఈసారి మరింత ధీమాతో, మరింత వ్యూహాత్మకంగా 370 ఎంపీ స్థానాల మీద బీజేపీ ఫోకస్ పెట్టింది. కానీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన 272 స్థానాలను కూడా బీజేపీ అందుకోలేదు. దీంతో వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం అన్న సంతోషం ఓవైపు సందడి చేస్తున్నా, మరోవైపు లెక్కెక్కడ తప్పిందన్న చర్చ కూడా అటు పార్టీ వర్గాలు, ఇటు ప్రజాక్షేత్రంలో అప్పుడే మొదలయ్యాయి. 2019తో పోలిస్తే ఇండియా కూటమి పెర్ఫార్మెన్స్ మెరుగయ్యింది. ఈ పరిణామం అటు బీజేపీలో కలవరాన్ని పెంచుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయాల్లో ఉత్తరప్రదేశ్ నుంచి మొదలు పెడితే బెంగాల్ వరకు తమ అంచనాలు తారుమారు కావటం కూడా కమలనాథుల్లో చర్చనీయాంశంగా మారింది. అయోధ్య రామయ్య మీద బీజేపీతో పాటు ఎన్డీఏ చాలా ఆశలు పెట్టుకుంది. కానీ అయోధ్య రామయ్య బీజేపీని ఎందుకు ఆదుకోలేదన్న చర్చ దేశవ్యాప్తంగా తన పరిధిని వేగంగా పెంచుకుంటోంది. నిజానికి జనవరి 26వ తేదీన అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఎన్నికల ప్రచారాన్ని బీజేపీ ప్రారంభించిందంటూ కాంగ్రెస్ విమర్శలను కూడా చేసింది. అయితే అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠ సమయంలో మోదీ హవా కనిపించింది. అటు దేశం మొత్తం కూడా అయోధ్య రాముడిని చూసి పులకించిపోయింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం బీజేపీ లక్ష్యం మాత్రమే కాదు, దశాబ్దాలుగా కోట్లాది మంది భారతీయుల కల కూడా. దీంతో అయోధ్య రామ మందిర నిర్మాణం ఖచ్చితంగా బీజేపీకి ఎన్నికల వేళ ప్లస్ అవుతుందని కమల్నాథులతో పాటు రాజకీయ పరిశీలకులు సైతం అంచనా వేశారు. కానీ జరిగింది మాత్రం వేరు. ఉత్తరప్రదేశ్లోనే బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. యూపీలో అనూహ్యంగా ఇండియా కూటమి దూసుకుపోయింది. యూపీ తమదేనన్న ధీమాతో ఉన్న బీజేపీకి అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ ఊహించని షాక్ నిచ్చింది.
గత 2 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి కంచుకోటగా ఉన్న యూపీలో కమలనాథులకు గట్టి ఎదురుగాలే వీచింది. 80 లోక్సభ స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో గత ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమి 62 స్థానాల్లో విజయం సాధించింది. బీఎస్పీ 10, ఎస్పీ 5 చోట్ల మాత్రమే గెలిచాయి. ఈసారి బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయగా ఎస్పీ 62, కాంగ్రెస్ 17 చోట్ల బరిలోకి దిగాయి. 75 సీట్లలో పోటీ చేసిన బీజేపీ సగం కంటే తక్కువ స్థానాల్లో మాత్రమే ప్రభావాన్ని చూపించింది. మోదీ చరిష్మా, యోగి ఆదిత్యనాథ్ మ్యాజిక్ వర్కౌట్ కాలేదు. ఉత్తరప్రదేశ్ రాజకీయాలు మొత్తం ఓబీసీ వర్గాల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. యూపీ పాలిటిక్స్ లో ములాయం ఫ్యామిలీ ప్రభావం గట్టిగా ఉంటుంది. యాదవ ఓటు బ్యాంకు వల్లే ములాయం సింగ్ యాదవ్ 3 సార్లు సీఎం అయితే అఖిలేష్ యాదవ్ ఒకసారి ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టారు. అటు యాదవులతో పాటు ముస్లింలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన వీరు తమ పాలనలో ఆయా వర్గాలకు పెద్దపీట వేశారు. ఆ సామాజిక సమీకరణాలు ఈసారి ఇండియా కూటమికి ప్లస్ అయ్యాయి. అదే సమయంలో గత 2 పర్యాయాలు తమకు మద్దతుగా నిలిచిన సామాజిక వర్గాలను కాపాడుకోవటంలో బీజేపీ విజయం సాధించలేకపోయింది. వీటితో పాటు యాదవ వర్గం వ్యతిరేకతకు విరుగుడుగా యాదవేతర ఓబీసీలను మచ్చిక చేసుకుంటూ వచ్చింది బీజేపీ. అయితే ఆసారి బీజేపీ అధికారంలోకి వస్తే ఈసారి రిజర్వేషన్లు ఎత్తివేస్తారని జరిగిన ప్రచారం వల్ల ఈ వర్గం మద్దతును కూడా చాలా వరకు బీజేపీ కోల్పోయింది. రిజర్వేషన్లు ఎత్తివేసే ఆలోచన తమకు లేదని ప్రధాని సహా పలువురు నేతలు వివరణ ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. హ్యాట్రిక్ విజయం, అది కూడా కేంద్రంలో, సాధారణమైన విషయం కాదు. కానీ ఆ సంతోషాన్ని ఎంజాయ్ చేసే సమయంలోనే అంచనాలు తారుమారు అయ్యాయన్న నిజం ఇండియా కూటమి ఊహించని విధంగా పుంజుకుందన్న సత్యం బీజేపీని కలవరపెడుతున్నాయి. అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ కాషాయ దండుకి గట్టి షాకే ఇచ్చారు. మరోవైపు నార్త్ ఇండియాలో బీజేపీ ఎక్కడైతే హోప్స్ పెట్టుకుందో అక్కడ వర్కౌట్ కాలేదు. అదే సమయంలో సౌత్ ఇండియాలో మెరుగైన ఫలితాలను సాధించింది. కీలకమైన రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఒక్కసారిగా రైజ్ కావడంతో 400 ఎంపీ స్థానాలు దాటాలన్న లక్ష్యాన్ని మాత్రం అందుకోలేకపోయింది. కేంద్రంలో ఎన్డీఏ కూటమి హ్యాట్రిక్ కొట్టింది, కానీ నెంబర్ మాత్రం తగ్గింది. బీజేపీకి బాగా పట్టున్న రాష్ట్రాల్లో కమలనాథులకు ఊహించని తగలడమే అందుకు కారణం. 2019లో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్సభ సీట్లను క్లీన్ స్వీప్ చేసిన బీజేపీ ఈసారి ఆ రేంజ్లో సత్తా చాటలేకపోయింది. బీజేపీకి బలమైన మద్దతుదారులుగా ఉన్న రాజ్పుత్, జాట్, యాదవ కులాలు పూర్తిగా ఈసారి బీజేపీ వైపు నిలబడలేదు. ఉత్తరాదిలో తొలి నుంచి బీజేపీకి వెన్నుదన్నుగా ఉన్న రాజ్పూతులు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలో కనీసం 30 నియోజకవర్గాల్లో బీజేపీని ఈసారి దెబ్బతీశారన్న విశ్లేషణలు గత 2-3 నెలల నుంచి వినిపిస్తున్నాయి. చివరకు అదే జరిగింది. గత ఎన్నికల్లో రాజస్థాన్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది, కానీ ఈసారి 10కి పైగా స్థానాలను కోల్పోయింది. ఉత్తరప్రదేశ్లో అయితే చెప్పనక్కర్లేదు. రాజ్పూత్ వర్గానికి చెందిన యోగి యూపీ సీఎంగా ఉన్నారు కాబట్టి ఈ కోణంలో పెద్దగా భయపడాల్సింది ఏమీ లేదని బీజేపీ భావిస్తూ వచ్చింది. కానీ ఆ అంచనాలు కూడా తప్పాయి. పశ్చిమ బెంగాల్లో దీదీ దంచికొట్టింది. ఒంటి చేత్తో బీజేపీ దూకుడుకు కళ్ళెం వేసింది. లోక్సభ ఎన్నికల్లో 30 స్థానాలతో విజయ దుందుబి మోగించింది మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్. భారీ అంచనాలతో ప్రచారం హోరెత్తించిన బీజేపీ 2019లో గెలిచిన స్థానాలను సైతం నిలబెట్టుకోలేక చతికిలబడింది. ఈ ఎన్నికల్లో అత్యుత్తమ ఫలితాలు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ నుంచే సాధిస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేసింది. అయితే ఈ 2 రాష్ట్రాల్లోనూ బీజేపీకి షాక్ తప్పలేదు. ఎవరెంత ప్రయత్నించినా బెంగాల్ గడ్డపై తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ. ఈ సార్వత్రిక ఎన్నికల్లో అందరి దృష్టిని తొలి నుంచి ఆకర్షించిన రాష్ట్రాల్లో బీహారు ఒకటి. ఇండియా కూటమిలో కొనసాగుతూనే కాంగ్రెస్ కి షాక్స్ మీద షాక్స్ ఇస్తూ వచ్చిన నితీష్ కుమార్ మరోసారి బీజేపీకి జై కొడుతూ ఎన్డీఏలో చేరిపోయారు. నాటి నుంచి నితీష్ కుమార్ ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తారన్న చర్చ జాతీయ స్థాయిలో సాగుతూనే ఉంది. తాను ఇండియా కూటమిని వీడుతూనే ఆర్జేడీకి అధికారాన్ని దూరం చేశారు నితీష్. లోక్సభ ఎన్నికల్లోనూ ఆర్జేడీకి, ఇటు ఇండియా కూటమికి నితీష్ కారణంగా గట్టి దెబ్బే తగిలింది. మెజారిటీ సీట్లను అటు జేడీయూ, ఇటు బీజేపీ దక్కించుకుంది. ఇండియా కూటమి 10 స్థానాలకు లోపే పరిమితం కావాల్సి వచ్చింది. మెజారిటీ సీట్లు సాధించి ఇటు నితీష్కి, అటు బీజేపీకి గట్టి షాక్ ఇవ్వాలని ప్రయత్నించిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆ క్రమంలో ఘోరంగా విఫలమయ్యారు. ఉత్తరాదిలో బీజేపీ ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది. కేంద్రంలో 3వ అధికారాన్ని నిలబెట్టుకున్నా అనుకున్న లక్ష్యాలను మాత్రం అందుకోలేదు. అదే సమయంలో 2019లో కన్నా సీట్లు తగ్గాయి. అయితే దక్షిణాదిన సీట్లు పెరగడం ఎన్డీఏకు కలిసొచ్చింది.
ఇండియా కూటమి కన్నా ఆధిపత్యాన్ని ప్రదర్శించడంలో సౌత్ ఇండియా ఎన్డీఏకి అండగా నిలబడింది. ఏపీలో ఎన్డీఏ కూటమి బలం పెరిగింది. అదే సమయంలో తెలంగాణలో 8 ఎంపీ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో కూడా బీజేపీ బలంగానే తన ఉనికిని చాటింది. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 25 ఎంపీ స్థానాలను గెలుచుకుంది. ఈసారి 20 స్థానాలకు లోపే పరిమితమైంది. అయితే ఏడాది క్రితం జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ భారీగా ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటుందన్న విశ్లేషణలు వినిపించాయి. కానీ బీజేపీ కర్ణాటకలో మెజారిటీ ఎంపీ స్థానాలను దక్కించుకుంది. క్లీన్ స్వీప్ మోదీ మేనియా గురించి ప్రస్తావించే వేళ ఖచ్చితంగా ఆయా విశ్లేషణల్లో క్లీన్ స్వీప్ ప్రస్తావన ఉంటుంది. 2014లో కానీ 2019లో ఒక ప్రభంజనంలానే బీజేపీ విజయం సాధించింది. ఎన్డీఏ కూడా తన సత్తాని చాటింది. కానీ ఈసారి మాత్రం హ్యాట్రిక్ విక్టరీలో క్లీన్ స్వీప్ ఫ్లేవర్ తగ్గింది. అదే సమయంలో తాము సాధించిన ఫలితాలతో ఇండియా కూటమిలోనూ జోష్ కనిపిస్తోంది. మరోవైపు ఎన్డీఏ కూడా మ్యాజిక్ ఫిగర్ని దాటి కొద్ది స్థానాలను మాత్రమే గెలుచుకుంది. దీంతో రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీల హవా జాతీయ రాజకీయాల్లో పెరుగుతోందన్న చర్చ తన పరిధిని పెంచుకుంటోంది. సార్వత్రిక పోరులో తన ఉనికిని ఇండియా కూటమి బలంగా చాటుకుంది. మరోసారి ఇండియా కూటమికి ఘోర పరాజయం తప్పదని తొలి నుంచి బీజేపీ చెబుతూ వచ్చింది. అలానే ఎగ్జిట్ పోల్స్ కూడా ఇండియా కూటమి స్కోర్ 125 నుంచి 169 లోపే ఉంటుందని అంచనా వేశాయి. మరోసారి కాంగ్రెస్ అత్యంత బలహీనమైన ప్రతిపక్షంగానే మిగిలిపోతుందని అన్నారు. అయితే వారి అంచనాలు తప్పేశాయి. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో సాధించిన స్థానాలకు ఇంచుమించు రెట్టింపు విజయాలను సొంతం చేసుకుని ఊపిరి పీల్చుకుంది, కాస్త పరువు దక్కించుకుంది. ఇండియా కూటమిలో కీలక భాగస్వామ్య పక్షాలు అదరగొట్టడం కాంగ్రెస్ కూటమికి కలిసొచ్చిందనే చెప్పాలి. తమిళనాడులో 39 లోక్సభ స్థానాలు ఉండగా డీఎంకే సత్తా చాటడంతో ఇండియా కూటమి 35కు పైగా స్థానాలను గెలుచుకుంది. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ సారథ్యంలో సమాజ్వాదీ పార్టీ చాలా కాలం తర్వాత పంజా విసిరింది. బీజేపీ కంచుకోటగా ఉన్న యూపీలో ఎస్పీ ఈసారి తిరుగులేని విజయాలను సాధించడంతో ఎన్డీఏకి చావు దెబ్బ తప్పలేదు. మహారాష్ట్రలో ఎన్డీఏని 20 ఎంపీ స్థానాలు దాటకుండా ఇండియా కూటమి కట్టడి చేయగలిగింది. బీహార్లో ఆర్జేడీ మంచి ఫలితాలు సాధించి ఉంటే బీజేపీకి పెద్ద షాక్ తగిలేది. ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు మరింత చేరువై ఉండేది. ఢిల్లీ, మధ్యప్రదేశ్, గుజరాత్లలో కాంగ్రెస్ ఏమాత్రం ప్రభావాన్ని చూపించలేకపోయింది. అయినా 230 స్థానాలకు పైగానే ఇండియా కూటమి సాధించింది. గాంధీ కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ నేతలు ఎన్ని సెటైర్లు వేసినా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ కేంద్రంగా పాజిటివ్ వైబ్రేషన్స్ ను పెంచడంలో కీలక పాత్రను పోషించారు. ఇండియా కూటమిలో ఏడాదిగా భాగస్వామ్య పక్షాల మధ్య గొడవలు లేకుండా అందరూ ఒక్క తాటిపై నడిచి ఉంటే ఫలితాలు మరింత అద్భుతంగా ఉండేవంటున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను దేశ ప్రజలు అవుట్ రైట్ గా తిరస్కరించారన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. देश ने नरेंद्र मोदी जी को साफ कह दिया है कि हम आपको नहीं चाहते हैं, and this is the main thing that this election has said. The country has unanimously and clearly stated, we do not want Mr. Narendra Modi and Mr. Amit Shah to be involved in the running of this country. We do not like the way they have run this country. We do not appreciate the way they have attacked the constitution. We do not appreciate the way they have run this country for the last 10 years. So that is a huge message to Mr. Narendra Modi. I'd like to thank everybody who has participated in this election. I am extremely proud of the people of India. I'm extremely proud of the people who have resisted this onslaught on the constitution. ఎన్డీఏ కూటమి 400కు పైగా స్థానాలను గెలుచుకుంటుంది. బీజేపీ 370 స్థానాలను గెలుచుకుంటుంది. ఈ సార్వత్రిక పోరులో బీజేపీ ధీమాగా చెప్పిన మాట ఇది. ఈ క్రమంలోనే ఇక ప్రాంతీయ పార్టీల హవా మరింత తగ్గుతుందన్న విశ్లేషణలు కూడా తమ ఉనికిని చాటుకోవటం మొదలుపెట్టాయి. కానీ జరిగింది మాత్రం వేరు. సమాజ్వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే, టీడీపీ, జేడీయూ ఇలా ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని బలంగా చాటుకున్నాయి. బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ ని అందుకోలేకపోయింది. దీంతో రాబోయే రోజుల్లో జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల హవా మరింత పెరుగుతుందని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి మెరుగైన ఫలితాలను సాధించింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సంక్షేమాన్ని, అభివృద్ధిని పరుగులు పెట్టించింది.
దేశమంతా అబ్బురపడే రీతిలో పాలన సాగించింది. కానీ ఫలితాలు మాత్రం కూటమికి అనుకూలంగా వచ్చాయి. కోట్ల మంది ప్రజల అభిమానం ఏమైందో తెలియటం లేదని, ఎన్ని కుట్రలు చేసినా 40% ఓటు బ్యాంకును తగ్గించలేకపోయారని పోరాటాలు చేయటం తమకు కొత్త కాదన్నారు జగన్. చూసిన ఫలితాలు, జరిగిన పరిస్థితులు చూస్తే నిజంగా ఆశ్చర్యంగా కూడా ఉన్నాయి. ఊహించలేదు ఇలా జరుగుతుందని, ఇలా వస్తాయని కూడా. అమ్మఒడి అందుకున్న 53 లక్షల మంది తల్లులకు మంచి చేసినాం, పిల్లలు బాగుండాలి, వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేశాం. మరి అక్క చెల్లెమ్మలు ఓట్లు ఏమయ్యాయో తెలీదు. 66 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతులకు, వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేశాం. వారి కష్టాల్లో తోడుగా ఉంటూ, వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ, వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ, మా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఇస్తూ ఉన్న చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ అవ్వాతాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు. మూడోసారి ఎన్డీఏకి జైకొట్టిన దేశ ప్రజలు అదే సమయంలో బీజేపీకి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే బలాన్ని మాత్రం ఇవ్వలేదు. మరోవైపు ఇండియా కూటమి కూడా 2019 కన్నా మెరుగైన ఫలితాలు సాధించి బలమైన ప్రతిపక్షంగా తమ పాత్రను పోషించడానికి రెడీ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఇకపై జాతీయ రాజకీయాల్లో మరిన్ని రసవత్తరమైన ఎపిసోడ్స్ ప్లే కావటం ఖాయంగా కనిపిస్తోంది. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ.